దేవుణ్ణి రుచి చూచి తెలుసుకొనుట మీకు ఎలా అనుకూలమైతే అలా దాన్ని రాసుకునే ప్రయత్నం చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అది ఎవరికి వారు వ్యక్తిగతంగా తెలుసుకునేదే తప్ప ఎవరో చెబితే నీకు తెలిసేదైతే మాత్రం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటూ వాక్యాన్ని ధ్యానిస్తూ రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి సమాజంలో 3 రకాల నమ్మకాలు కలిగిన వ్యక్తులు బ్రతుకుతూ ఉన్నారు. మొదటి రకం నమ్మకం కలిగిన వ్యక్తులు ఎవరంటే, ఈ సృష్టిలో సమస్త జీవరాశుల్లో వారు దైవత్వాన్ని చూస్తారు. అందువల్ల వారు బహుదేవత ఆరాధికులుగా మార్చబడి కనపడిన ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి రాయిలో, ప్రతి రప్పలో, సమస్త జీవకోటిలో కూడా దేవుడు అంతర్ధానముగా లీనమై ఉన్నాడు అని నమ్మి వారు కనపడిన ప్రతి దాన్ని దేవతలుగా, దేవుళ్ళగా పూజిస్తూ బహుదేవత ఆరాధికులుగా కొంతమంది నమ్ముతారు. తమ విశ్వాసాన్ని లోకంలో కొనసాగిస్తున్నారు. మరికొంతమంది నమ్మకం ఏంటంటే, దేవుడు ఒక్కడే, రక్షణ ఒక్కటే, పరలోకము ఒక్కటే అని తాము నమ్మిన ఒకే ఒక మార్గం మీద ఆధారపడేవారు ఏకదేవత, ఏక దేవుని ఆరాధికులు. మరొక వర్గం వారు ఉన్నారు. వారి నమ్మకం ఏంటంటే, వారి బలమైన నమ్మకం ఏంటంటే అసలు దేవుడే లేడు. వీరు నాస్తికులు. వాళ్ళు అంటారు, ఏ దేవుడు లేడు, మనం కష్టపడుతున్నాం, మనం విత్తనం వేస్తున్నాం, మనం ప్రయాసపడుతున్నాం, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం, ఏ దేవుని సాయము లేదు గనుక దేవుడు లేడు అని నమ్మేటువంటి వారు, దేవుడు లేడు అనడానికి కూడా వారు నమ్ముతారు. అదొక నమ్మకం. కాబట్టి నేటి సభ్య సమాజంలో 3 రకాల వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. మొదటిది బహుదేవత ఆరాధికులు, రెండవది ఏకదేవత ఏకదేవుని ఆరాధికులు, మూడవది అసలు దేవుడే లేడు అని నమ్మేటువంటి నాస్తికులు. ఒక మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఈ 3 ఏదో ఒక నమ్మకానికి లోబడి ఉంటాడు. ఈ 3 ఏదో ఒక దానికి అతడు విధేయుడై నమ్మకంతో జీవించేవాడిగా ఉంటాడు. మీకు ఒక సందర్భాన్ని చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకానొక ప్రాంతములో దేవుడు లేడు అని వాదించేటువంటి జ్ఞానముతో నింపబడిన ఒక నాస్తికుడు ఉన్నాడంట. అతడు ఏమని వాదించేవాడంటే, దేవుడు అనేది ఒక భ్రమ, దేవుడు అనేది కేవలం ఒక అబద్ధం, దేవుడు అనేది లేదు అని అతడు నమ్ముతూ అనేక చోట్ల ఒక సవాలు విసిరేవాడంట. ఏంటి ఆ సవాలు అంటే, దేవుడు అనేవాడు లేడు, ఇది కేవలం మన మిథ్య, ఇది కేవలం మన ఊహ, కేవలం మనిషి తన కొరకు తాను తన మనుగడ కొరకు ఏర్పరచుకున్నదే తప్ప దేవుడు అనేవాడు లేడు. ఉంటే నాకు చూపించండి, మీరు చూపించలేకపోతే దేవుడు లేడని నాతో పాటు మీరు కూడా మారిపోండి అని చెప్పి ఒక నాస్తికత్వము కలిగినటువంటి వ్యక్తి దేవుడు లేడు అని సవాలు విసురుతూ ఉన్నాడంట. ఒకానొక ప్రాంతంలో అతడు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అతడు స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడుతూ, అయ్యా, ఇంతకాలం అజ్ఞానములో, ఇంతకాలం మూఢత్వములో బ్రతుకుతున్న ప్రజలారా, దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు చూపించండి అని చెప్పి సవాలు విసురుతూ ఉన్నాడంట. అక్కడ చదువుకున్న వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అన్నీ తెలిసినటువంటి పాండిత్యం గల వారు ఉన్నారు. కానీ ఎవరూ కూడా దేవుడు ఉన్నాడు అని ఎవరూ కూడా ఆ వ్యక్తికి చూపించలేకపోయారు. అమ్మ, ఉపోద్ఘాతం వింటూ వెళ్తే వాక్యం అర్థమవుతుంది. చూపించలేకపోయారు, నిరూపించలేకపోయారు. నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది అక్కడ. ఈ లోపల ఎవరు లేరా, నేను చెప్పినట్లుగానే దేవుడు లేడని మీరు ఒప్పుకుంటున్నారా అని అడిగితే ఎక్కడో వెనక నుంచి ఒక వ్యక్తి తన చెయ్యి పైకెత్తి దేవుడు ఉన్నాడని చెప్పి నేను నిరూపిస్తాను అన్నాడంట. అందరూ ఆశ్చర్యపోయి చూశారంట. అతడు స్టేజ్ మీదకి రావడం మొదలుపెట్టాడు.
తాను వస్తూ తన జోబీలో ఒక కమలాకాయ పెట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? ఒక బత్తాకాయ పట్టుకొని జోబీలో పైకి వచ్చాడు. వీళ్ళందరూ చూసారే, మొన్నటిదాకా మన వీధిని తాగుబోతు కదా, విచ్చలవిడిగా తాగుతూ కింద పడి దొర్లేవాడు కదా, ఇంత జ్ఞానవంతులం, ఇంత పండితులం, ఇంత చక్కగా మాకు దేవుని గురించి అవగాహన కలిగిన వారం, మేమే వాడికి దేవుణ్ణి చూపించలేక దేవుడినాడని చెప్పి నిరూపించలేకపోతున్నాం. నిన్న గాక మొన్న త్రాగుబోతుగా బతికిన వాడు వీడేం చెప్తాడు దేవుడి గురించి అని అందరూ కూడా అవహేళనగా, వ్యంగ్యంగా ఏం చెప్తాడో చూద్దాంలే అన్నట్టు చూస్తున్నారంట. ఈ లోపల ఈ వ్యక్తి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకొని, చెప్పు దేవుడి గురించి, నువ్వు చెప్పు, దేవుడున్నాడు లేదు మాకు నిరూపించు, దేవుని మాకు చూపించు అని అతడు సవాలు విసురుతుంటే, సరే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, ఒకసారి ఆగు అని చెప్పి అందరూ చూస్తుండగా ఆ పక్కనున్న వ్యక్తి ఎదుట ఆ కమలాకాయ లేదా ఆ బత్తాకాయ తొక్క తీసి ఒలుచుకొని ఒక్కొక్కతోన దేవుణ్ణి చూపించమంటే ఈడేంట్రా పైకి వచ్చి బత్తాకాయ తింటున్నారని చెప్పి అందరూ అలా మౌనంగా ఉండిపోయారంట. ఆడి ముఖం ఆడెక్కడ చూపిస్తాడులే అనుకుంటున్నారు కొంతమంది. అతడు కాయంతా తినేసిన తర్వాత అన్నాడంట, నేను తిన్న ఈ కాయ రుచి తీయగా ఉందా, పుల్లగా ఉందా, చప్పగా ఉందా చెప్పు అని అడిగాడంట సవాలు విసిరిన వ్యక్తిని. ఆ వ్యక్తికి కోపం వచ్చి, ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకే, కాయ తిన్నది నువ్వు, రుచి చూసిన వాడువు నీవు, దాన్ని అనుభూతి చెందిన వాడువు నీవు, తిన్న నీకు, రుచించిన నీకు దాని గుణమేంటో, దాని స్వభావం ఏంటో, దాని మాధుర్యం ఏంటో తిన్న నీకు అర్థమవుతుంది తప్ప చూసిన నాకెలా అర్థమవుతుంది అని అన్నాడంట ఆ నాస్తికుడు. అప్పుడు నూతనంగా ప్రభుని తెలుసుకున్న ఈ త్రాగుబోతున్నాడంట, అవునయ్యా నిజమే, దేవుడు ఒకరి చెబితే అర్థం కాడు, దేవుడు ఒక మాట వింటే అర్థం కాదు, దేవుని రుచి నీకు తెలియాలంటే అది నోటి మాటలతోనో చూపిస్తే నీకు అర్థం కాదు, అది నువ్వు అనుభూతి చెందాలి, ఆయన నువ్వు రుచించాలి. ఎవరో చెప్పారని, ఎవరో మాట్లాడారని, ఎవరో చూపించారని నువ్వు దేవుని చూడలేవు. దేవుడు నీకు అర్థం అవ్వాలంటే ముందు దేవుడి రుచి నీకు తెలియాలి. అది నువ్వు వ్యక్తిగతంగా దేవుని రుచి నువ్వు చూస్తే తప్ప, నీ ఆత్మ పరమాత్మ రుచి చూస్తే తప్ప దేవుడు ఉన్నాడు లేడు నీకు అర్థమయ్యేదైతే మాత్రం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడటం కాదు, తినాలి. తిన్న వాడికే పండు రుచి అర్థమవుతుంది, దేవుని గూర్చి విన్నవాడికి కాదు, దేవుని గూర్చి అనుభవించిన వాడికి, అనుభూతి చెందిన వాడికి మాత్రమే దేవుని రుచి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు ఏమని చెప్పాడంటే, చదువుకున్న లేఖన భాగంలో ఏమన్నాడు, యెహోవా ఉత్తముడు, ఆయనకు మించిన ఉత్తముడు లేడు, ఆయనకు మించిన గొప్పవాడు లేడు, ఆయనకు మించిన మహోన్నతుడు లేడు, ఆయన గూర్చిన ప్రభావము గలవాడి లోకములు మరొకడు లేడు లేడు లేడు. నేను ఎందుకు ఈ మాట పదే పదే చెప్పగలుగుతున్నానంటే, ఆయన రుచి నాకు తెలుసు, ఆయన రుచి నేను చూశాను. నేను చెబుతున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన గుణగణాలేంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన యొక్క మనసేంటో నీకు అర్థమవ్వాలంటే నేను చెప్పితే నీకు అర్థమవుదు. నీవు కూడా రుచి చూచి తెలుసుకుని నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబ రక్షకుడు కాదు, ఊరి రక్షకుడు కాదు, జాతి రక్షకుడు కాదు, ఆయన స్వరక్షకుడు. అంటే ఎవడికి వాడు వ్యక్తిగతంగా ఆయన రక్షణ రుచిని అనుభవించాలి. దేవుడు అర్థం అవ్వాలంటే నోటి మాటలతోనో చూస్తేనో దేవుడు నీకు అర్థం అవ్వడు. దేవుడు నీకు అర్థం అవ్వాలంటే దేవునితో ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగతమైన సహవాసం ఉండాలి, ఒక వ్యక్తిగతమైనటువంటి అవగాహన దేవుని పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండాలంటే దేవుని రుచి నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులకు దేవుని రుచి తెలిసింది కాబట్టే వాళ్ళు అంటారు, మేము పొందబోయే ఆ దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు మాకు ఎన్నదగినవి
అయ్యా, దేవుల్లో మాకు దొరుకుతున్నటువంటి ఆ పరలోకపు ఆనందము, ఆ సంతోషము, ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ ధైర్యము, ఆ దైవికమైన స్థితి మేము అనుభవిస్తున్నాము గనుక మేము ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితులేవి కూడా మాకు లెక్కల్లో లేవు. ఎందుకంటే మా దేవుల్లో మాకు దొరికేటువంటి ఆ మాధుర్యము, ఆ రుచి ఇక దేనితో సరిపోల్చడానికి వీలు పడేదైతే మాత్రం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక మాట మీకు చెప్పడానికి దైవజనుడిగా ఇష్టపడుతున్నాను. ఒక దేవుని రుచిని కూర్చున్నటువంటి అవగాహన ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కదా, అందరూ కూడా చక్కని కూరలు తెచ్చుకుంటారు. కూరలో రుచి రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, మసాలా వేసిన, ఎన్ని రకాల దినుసులు కూరలో వేసినా కూరకు రుచి రావాలంటే, చెప్పండి, కూరకు రుచి రావాలంటే ఏమెయ్యాలంట? ఉప్పు వేయాలంట. ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదంట. అన్నీ వేసి చూడు, కానీ నన్నేసి చూడు. నేను వస్తే తప్ప, నేను ఉంటే తప్ప, నన్నేస్తే తప్ప నువ్వు ఎంత గొప్ప ఆహార పదార్థాన్ని వండుకున్నా కానీ నీ కూరకు రుచి, మాధుర్యము రావాలి అంటే ముమ్మాటికి అది నా వల్లనే వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని రుచి ఒక వ్యక్తి ఎలా చూడగలుగుతాడు? మనం ఆలోచించి వెళ్తే ఇది ఒక రోజులోనో ఒక గంటలోనో ముగించే టాపిక్ అయితే కాదు. మీరు వ్యక్తిగతంగా జీవితాంతం ఆలోచించాల్సిన విషయం. దేవుని రుచి ఎలా ఉంటుంది? నెంబర్ 1, అది ఒక రోజుతో ఒక 2 రోజులతో ఒక 3 రోజులతో కాదు, జీవితాంతము ఆ రుచిని నువ్వు అర్థం చేసుకుంటూనే ఉండాలి. రెండవది ఏంటంటే, దేవుని రుచి తెలిసిన ఒక వ్యక్తి ఎలా బ్రతుకుతాడు, దేవుని రుచి ఎలా ఉంటుంది అనేది ఒక పాఠం అయితే, ఆ రుచి ఎరిగిన వ్యక్తి, ఆ రుచి తెలిసిన వ్యక్తి, ఆ మాధుర్యం తెలిసిన వ్యక్తి, దేవుని రుచిని అనుభవించిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అది మరొక అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారి దగ్గరికి వెళ్ళి దేవుని రుచి నీకు తెలుసాయా అని అడిగితే దావీదు భక్తుడు తన జీవిత అనుభవాలను బట్టి దేవుని రుచిని గురించి అనేకమైన పాఠాలు చెప్తూ అంటాడు. నా దేవుని రుచి ఎంత గొప్పతో తెలుసా? దేవా, నీ రుచి ఎంత గొప్పదంటే జుంటె తేనె దారల కంటే మధురమైనది. ఎందుకు దేవుని రుచిని జుంటు తేనె దారులతో పోల్చావంటే, అయ్యా, తేనె స్వచ్ఛమైంది, తేనె నిర్మలమైనది, అది జీవితాంతం పాడైపోయేది, చెడిపోయేది కాదు, అది నిలిచి ఉండేది. అంటే దేవునిలో తాను చూసిన రుచిని వివరించడానికి మరొక పోలిక చెప్పక, ఆయన పోలి వంటి వాడు ఎవడూ లేడు కాబట్టి తనకు ఏదైతే ప్రీతికరమో, తనకు ఏదైతే ఇష్టమో దానితో పోల్చి చెబుతూ, నాకు జుంటి తేనె అంటే ఇష్టమయ్యా, నా దేవుని రుచి నాకు ఎలా అర్థమైందంటే జుంటె తేనె వంటిది కాదు, జుంటె తేనె కంటే మధురమైంది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. నీకు నచ్చిన దాన్ని పోల్చాలి అనుకోండి, దాన్ని వివరించడానికి నీకు బాగా నచ్చిన వాడితో పోలుస్తారా, నచ్చని వాడితో పోలుస్తారా? ఒకటి నోట్లో పెట్టుకున్నారు, మీ నోటికి బాగా నచ్చింది ఆ రుచి, ఆటోమేటిక్గా ఎలా ఉంది రుచి అన్నారనుకో, కాకరకాయలా ఉంది అంటారా? నీకేది నచ్చితే, ఏదైనా ఒక వస్తువు కొంటకి వెళ్ళారనుకోండి, ఆ వస్తువు కొనే ముందు మనం ఏమడుగుతాం? ముందు చెప్పండి, కొంచెం రుచి చూపించు బాబు, ఆ రుచి నాకు నచ్చితే, ఆ టేస్ట్ నాకు నచ్చితే, అమ్మా ఖచ్చితంగా నేను దాన్ని కొంటాను. వంట వండేటప్పుడు, నీ కుటుంబానికి వంట వండేటప్పుడు కొంతమంది ఎన్నిసార్లు నాకుతారో దేన్ని కదా. ఎందుకంటే ఆ వండుతున్న నీకు ఆ రుచి నచ్చితే నీ మనసు అంటే, ఇదిగో నాకు నచ్చింది కాబట్టి, కరెక్ట్గా అన్ని పాళ్ళల్లో వేయగలిగాను కాబట్టి, ఈ రుచి నాకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా ఈ రుచి. నీ కుటుంబానికి దేవుని రుచిని గురించి నువ్వు తెలియపరచాలంటే ముందు దేవుడి రుచి నీకు తెలిసి ఉండాలి, దేవుని మాధుర్యం నీకు తెలిసి ఉండాలి. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు కలిగేటువంటి ఆ దైవికమైన తాకిడి, ఆ దైవికమైన స్పర్శ, ఆ దైవికమైన దైవానుభూతి మొదట నువ్వు అనుభవించగలిగితే, నువ్వు స్పందించగలిగితే, నువ్వు దాన్ని అనుభూతి చెందగలిగితే అప్పుడు చెప్పగలవు, ఇదిగో దేవునిలో కలిగే అనుభూతి ఎలా ఉంటుందయ్యా. దేవునికి స్తోత్రం. జుంటె తేనె దారల కంటే మధురమైనది దేవా నీ రుచి. మరొక చోట అంటాడు, దేవా క్రొవ్వు మెదడు కంటే అన్నాడు. దావీదు గారి ఫేవరెట్ కర్రీ
క్రొవ్విన మెదడ కంటే మధురమైందయ్యా నీ రుచి. అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందయ్యా. నీ మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయంటే, నా మనసుకు ఎంత ఊరటగా ఉంటాయంటే, దేవుడి రుచి నాకు తెలిసేయండి. అనేక రకాలుగా చెబుతూ ఒక దీపం వంటిది, అలాంటిది ఇలాంటిది అని చెప్తూ అంటున్నాడు. అది జుంటు తేనె దారిలో వంటిది, అంత మాత్రమే కాకుండా కొవ్వు మెదడ వంటిది అని చెప్పి దేవుని యొక్క రుచి ఎరిగిన దావీదు భక్తుడు దేవుని గురించి అనేక సాక్ష్యాలు చెప్తాడు. ఈరోజు ఆయన ఒకే రీతికున్న దేవుడు, ఆయన రుచి నాకు తెలుసు. కొన్ని రుచులు నాలుకకు తెలుస్తాయి, కొన్ని రుచులు హృదయానికి తెలుస్తాయి. దేవుని రుచి నీకు తెలియాలంటే, దేవుని మాధుర్యం నీకు అర్థమవ్వాలంటే, దేవునిలో ఉన్నటువంటి ఆ దైవికమైన స్పర్శ నీకు తెలియాలంటే, కొన్ని స్పర్శలు నోటితో కాదు, కొన్ని స్పర్శలు హృదయపు రుచికి తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అర్థమయ్యే చెప్తాను వినండి. మీకు ఒంటికి విపరీతమైన చెమట పట్టేసింది, కరెంటు పోయింది, ఉక్కుపోత వచ్చేసింది, ఒళ్ళంతా చెమట పట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి వెళ్ళి నిలబడ్డారు. అనుకోకుండా ఒక చల్లని గాలి మీ దేహాన్ని అలా తాకి వెళ్ళింది. ఎలా ఉంటుంది మీకు? మీరు మాట్లాడితే నేను ముందుకెళ్తా. ఏముండదండి, మా బాగా మొద్దు బారిపోని అంటారా? అప్పటిదాకా చెమట పట్టి, అప్పటిదాకా చాలా చిరాకుగా ఉండి, చాలా ఇరిటేషన్గా ఉండి, చాలా ఇబ్బందిగా ఉండి, అయ్యో ఈ గాలి తగలడం లేదేంటి, గాలి తగలడం లేంటి, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, చిరాకుగా ఉంది అనుకుని చెమట పట్టి ఇబ్బంది పడుతున్న నీవు అలా బయటికి నిలబడగానే నీ కళ్ళకు కనపడినటువంటి ఒక గాలి, నీ కళ్ళకు కనపడినటువంటి ఒక స్పర్శ నీ దేహానికి తాగుతున్నప్పుడు, నీ ఒంటి ఉన్నటువంటి ఆ చెమటకు ఇరిటేషన్గా ఫీల్ అవుతున్న నీ దేహానికి ఒక చల్లని గాలి స్పర్శ తగలగానే నువ్వు వెంటనే కలుముసి అంటావు, బా ఎంత హాయిగా ఉందే. అది వర్ణించలేను కదా. మరి నీకు తగిలిన ఆ స్పర్శ, నీకు కలిగిన ఆ అనుభూతి ఎలా ఉంది చెప్పు అంటే, అది వివరించడం నీ వల్ల కాకంటే చాలా అద్భుతంగా ఉందండి, ఎంతో హాయిగా ఉందండి. నీకు తగిలిన ఆ స్పర్శ నీకు కనపడిందా? కనపడలే. మరి ఏం జరిగింది అంటే, కొన్ని కళ్ళకు కనపడవు, కొన్ని అనుభవిస్తూ అనుభూతి చెందుతూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుడు కళ్ళకు కనపడడం, కానీ దేవుణ్ణి అనుభవిస్తూ దైవ స్పర్శను అనుభూతి చెందిన వాడు మాత్రమే చెప్పగలడు దేవుని రుచి ఎలాగుందో వ్యక్తిగతంగా. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి వ్యక్తికి ఒకలాగా అర్థమవుతాడా? దేవుడు ప్రతి వ్యక్తికి ఒకే రకమైన అవగాహనతో ఉంటాడా? లేదు లేదు లేదు. నీకు అర్థమయ్యే విధానం వేరు, నీకు అర్థమయ్యే విధానం వేరు, నీకు అర్థమయ్యే విధానం లేదు. ఒకడు అంటాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడండి దేవుని మాటల చేత నేను ధైర్యపరచబడ్డానండి. మరొకడు అంటాడు, నా కుటుంబంలో విలువైన వారిని నేను కోల్పోయినప్పుడు, నేను మానసికంగా కృంగుబాటులో ఉన్నప్పుడు దేవుని మాటలను ఓదార్చాయండి. ఇక్కడ ధైర్యం చెప్పాడు, ఇక్కడ ఓదార్చాడు, ఇక్కడ కన్నీళ్లు తుడిచాడు, అక్కడ స్వస్థత ఇచ్చాడు, అక్కడ ఆరోగ్యం ఇచ్చాడు. ఒక్కొక్క వ్యక్తి దేవుని యొక్క రుచిని ఒక్కొక్క రీతిగా, మీకు అర్థమయ్యే చెప్తాను. నలుగురు గుడ్డు వాళ్ళు జూకి వెళ్ళారంట ఏనుగును చూద్దామని. ఇలా చెప్తే అర్థమవుద్ది. నలుగురు గుడ్డివాళ్లే. దేని చూస్తాకెళ్ళారు? ఏనుగును చూస్తాకెళ్ళాడు. మొదటి గుడ్డివాడు వెళ్ళి ఏనుగు తొండాన్ని పట్టుకున్నాడంట, స్పర్శ చేసి. వాడికి అవగాహన వచ్చింది. మరొకడు వచ్చి ఏనుగు కాలు పట్టుకొని తడిమి చూశాడంట, వాడికి ఒక అవగాహన వచ్చింది. మూడోవాడు వచ్చి ఏనుగు యొక్క పొట్ట పట్టుకున్నాడంట, తడిమి చూశాడంట, వాడికి ఒక అవగాహన వచ్చింది. నాలుగో వాడు వచ్చి ఏనుగు తోక పట్టుకున్నాడంట, తడిమి చూశాడంట. గుడ్డివాడు కదా, వాడికి ఒక అవగాహన వచ్చేసింది. నలుగురు ఇంటికి వచ్చేసిన తర్వాత, ఒరే ఏనుగు ఎలా ఉందిరా అని మాట్లాడుకుంటే, తొండ పట్టుకున్న వాడు అంటారంట, ఇంతవరకు ఏనుగంటే ఏంటో అనుకున్నాను, కానీ అయ్యా నాకు ఏనుగు ఎలా అర్థమైందో తెలుసా, ఒక లబ్బర్ చూపులో ఉందయ్యా అన్నాడంట. వాడు దేని పట్టుకున్నాడు? మరొక అన్నాడంటే, ఊరుకోరా బాబు, అదేంటి, నేను ఏనుగును పట్టుకున్నాను, ఆ ఏనుగు స్పర్శ నాకు ఎలా అర్థమైంది తెలుసా, ఒక పెద్ద కుండను పట్టుకున్నట్టు ఉంది అన్నాడంట, పొట్ట పట్టుకున్నవాడు. మూడోవాడు, లేదయ్యా నువ్వు పొరపడ్డావు, నేను ఏనుగును పట్టుకున్నాను, దాని స్పర్శ నాకు ఎలా అర్థమైందో తెలుసా, ఒక పిల్లర్ని, ఒక స్తంభాన్ని పట్టుకున్నట్టుంది అన్నాడంటే, కాళ్ళు పట్టుకున్నవాడు. నాలుగు అంటే, ఓరు వెర్రోళ్ళ, మీరు ఏవేవో పట్టుకున్నట్టుకున్నారు, నేను కరెక్ట్గా పట్టుకున్నాను రా, ఏనుగు ఎలాగుండో తెలుసా, ఒక తేగలా ఉంటుందిరా అన్నాడంట తోకొట్టుకున్నవాడు. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు నలుగురు చెప్పింది కరెక్టే, వీళ్ళు నలుగురు పట్టుకుంది ఏనుగునే, నలుగురు పట్టుకుంది
కానీ వీళ్ళు అర్థం చేసుకున్న విధానము, పొందుకున్న అనుభూతి, అనుభవము వేరు. దేవుడు నీకొకలా అర్థం అవ్వచ్చు, దేవుడు నీకొకలా అర్థం అవ్వచ్చు. దేవుడు నీ పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అనుభవాలను బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రుచి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రుచి అయినా కానీ గుర్తుపెట్టుకో, అది దేవుని యొద్దకి నిన్ను చేర్చేదిగా ఉండునుగాక. దావీదు గారికి తెలుసు దేవుని రుచి, యోబు గారికి తెలుసు దేవుని రుచి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తెలుసు దేవుని రుచి, దానియేలుకు తెలుసు దేవుని రుచి. అయ్యా, మా దేవునితో మేము పొందుకునేటువంటి ఆ మాధుర్యం వెనకాల, ఆ రుచి వెనకాల ఈ దెబ్బలు, ఈ గాయాలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ ఓటమి, ఈ మరణము, ఈ మరణ దండన ఏవి మాకు లెక్కలు ఎందుకు తెలుసా? ఈ రుచి కంటే గొప్ప రుచి కూడా మాకు దొరకలే. దేవునికి స్తోత్రం. నేను చెబుతూ, కూర ఎంత చక్కగా మీరు వండినా మీరు వేసే ఏ ఇంగ్రీడియంట్స్ వల్ల కూరకు రుచి రాదు. కూర వాసన వస్తుందేమో, కూరకు చక్కగా రంగులో కనపడద్దేమో, కానీ కూరకు రుచి రావాలంటే, కూరకు రుచి కావాలి అంటే ఆ రుచులు ఏమేయాలి చెప్పండి తల్లి? ఉప్పు వేయాలి. నీ భక్తి జీవితంలో దేవుని రుచి నువ్వు అనుభవించాలంటే నీ నోటి మాటల ద్వారానో నువ్వు దేని ద్వారా దేవుని రుచి అనుభవించలే. దేవుని రుచి రావాలి నీ జీవితానికి, ఆ స్పర్శ నీకు తెలియాలంటే అది నీ ఆత్మ దేవునిలో ఆనందించడం ద్వారా మాత్రమే, నీ ఆత్మ దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా మాత్రమే, నీ ఆత్మ పరమాత్మతో విలీనమైనప్పుడు మాత్రమే, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఆ దేవుని మాటల ద్వారా, ఆ దైవికమైన ఆరాధన ద్వారా నీ మనస్సు స్పందించగలిగినప్పుడే, ఆ దైవికమైన స్పర్శ నీకు కలిగినప్పుడే నువ్వు బయటకు వచ్చి అంటావు, ఆరాధించిన తర్వాత ఎంత ధైర్యంగా అనిపించిందో, వాక్యం విన్న తర్వాత ఎంత తృప్తిగా అనిపించిందో. కారణం ఏంటి అంటే నీ ఆత్మ ఆ స్పర్శను చెప్పరేంటి? ఏడుస్తూ వెళ్ళానండి, వేదనగా వెళ్ళానండి, బాధగా వెళ్ళానండి, వేదనగా మందిరంలో అడుగుపెట్టానండి, మందిరంలో దేవుని స్తుతించి ఆరాధించి ఆయనకు వచ్చిన మాటలు విని సాక్ష్యం ఇచ్చి ప్రార్థించుకుని బయటకు వచ్చాక ఏదో తెలియని ఒక తృప్తితో బయటకు వచ్చాను, ఏదో తెలియని ఒక సమాధానంతో బయటకు వచ్చాను, ఏదో తెలియని ఒక ఆనందంతో, అంతరంగపు ఆనందంతో బయటకు వచ్చాను. ముఖం వెలుగుతూ వచ్చింది, లోపలకు విచారంగా వచ్చాను, బయటికి ఆనందంగా వెళ్ళాను, లోపలకు ఒక ప్రశ్నార్థకంగా వచ్చాను, ఒక సమాధానంతో బయటికి వెళ్ళాను. ఏం జరిగిందంటే దైవ సన్నిధిలో నీ ఆత్మ దేవుని యొక్క, ఇది నీకు తెలియకుండా బైబిల్ అంతా తెలిసిన ఉపయోగం లేదు. జ్ఞానం పెరగడం గొప్ప కాదు, దేవుని రుచి నీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితానికి రుచి రావాలి అంటే దేవునితో నీకు వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి, వ్యక్తిగతమైన సహవాసం ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి స్పర్శ దేవునితో నువ్వు కలిగి ఉందువుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్. అందుకే సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన కంటే ముందు నీకు దేవునితో ఏకాంత ప్రార్థన చెప్పాలి. ఏ అనుభవం ఉండాలంట? ఏకాంత ప్రార్థన ఉండాలి. అందుకే మత్తయి శుభవార్తలు యేసుప్రభువు అన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చూడండి, ఒకసారి మాటలు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారయ్యా. దేవుని రుచి ఎలా ఉంటుందో, దేవుని మాధుర్యం ఏంటో ఎలా ఉంటుందో లోకానికి తెలియపరచవలసిన వారుగా మీరున్నారు. ఆ దేవుని యొక్క రుచి లోకానికి, కుటుంబానికి చెప్పాలంటే ముందు నీ జీవితం రుచిగా ఉండాలి, ముందు నీ సాక్ష్యం రుచిగా ఉండాలి. నీ మాట, నీ స్పర్శ, నీ విధానము, నీ జీవిత పరిస్థితులు ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని రుచిని చెప్పాలంటే ముందు నీ మాటలు రుచిగా ఉండాలి, నీ వ్యక్తిత్వం రుచిగా ఉండాలి, నీ సాక్ష్యం రుచిగా ఉండాలి, నీ విధానం రుచిగా ఉండాలి. నీ నోటి మాటలు కాదే, నీ క్రియలే లోకానికి రుచికరమైన సాక్ష్యాలుగా ఉండాలి. కాబట్టి ఉప్పు తన సారాన్ని కోల్పోతే, చప్పబడిపోతే, ఈనాడు చాలామంది వ్యక్తులు చప్పబడిపోయిన భక్తి చేస్తున్నారు. చప్పిడి భక్తి. ఎందుకు వస్తామో తెలియదు, ఎందుకు వెళతామో తెలియదు,
చర్చికి సరిగా టయానికి రారు, పాటలు పాడరు, ఆరాధన చేయరు, అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. వారి జీవితంలో ఏ రుచి ఉండదు, దేవుని రుచి వాళ్ళకి అర్థం కాదు, వాళ్లకు భక్తి యొక్క రుచి వారికి తెలియదు కనుక వారు అనేకులు తమ సారాన్ని కోల్పోయి చప్పబడిపోతున్న భక్తిగా ఉన్నారు. బైబిల్ అంటుంది, ఉప్పు తన సారాన్ని కోల్పోతే, తన రుచిని కోల్పోతే దేని వల్ల దానికి రుచి వస్తుంది అన్నాడు దేవుడు. సమాధానం లేదు. అదే ప్రశ్నకు సమాధానం చెబుతూ మార్కు శుభవార్త చూడండి, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 49వ వచనములో దానికి సమాధానం యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి, ప్రతివానికి ఉప్పు సారము, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉప్పు తన సారాన్ని కోల్పోతే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ స్పర్శను, ఆ అనుభూతిని, ఆ రుచిని ఒక వ్యక్తి కోల్పోతే, ఇంతకు ముందు దినాల్లోనేండి నేను కళ్ళు మూసుకుంటే నా మనసు ఎంతో దేవుళ్ళు ఆనందించేదండి, దేవుళ్ళు ఎంతగానో సంతోషించేదండి, ఒక దైవికమైన ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో గడిపేదానండి. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడని చెప్పి ప్రతి మాట, ప్రతి ప్రార్థన, ప్రతి విధానము నాకెంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించేదండి. ఈ మధ్య నాకేమీ అనిపించడం లేదు అంటే అర్థమేంటి తెలుసా తల్లి? నీ ఆత్మీయ జీవితంలో దేవుని రుచి, దేవుని స్పర్శ నువ్వు అందుకోలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు. తత్ఫలితంగా నీ రుచిని కోల్పోయావు, ఆత్మీయ రుచిని కోల్పోయావు. బైబిల్ అంటుంది, నీవు కోల్పోయిన ఆ రుచిని మరలా నువ్వు పొందాలంటే ప్రభు చెప్తున్న మాట దేని వల్ల కలుగుతుందంట? అగ్ని వల్ల ఉప్పుకు రుచి కలుగును. దేవునికి స్తోత్రం. దేనివల్ల మళ్ళీ రుచి వస్తుందంట? స్వస్థత వల్ల, అద్భుతాల వల్ల. దేనివల్ల? అగ్ని వల్ల ఉప్పుకు రుచి వచ్చును. దేవా ఏంటి అగ్ని అని అడిగితే బైబిల్ అంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎలాంటిదంట? చెప్పాలి. దేవుని మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట నీ హృదయములోకి రాగానే, దేవుని స్వరము నీ హృదయములోకి రాగానే, దేవుని వాక్యమును నీ హృదయముతో పట్టుదలతో నువ్వు పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యము నీ హృదయములోనికి రాగానే ఆయనకు విరుద్ధమైన ప్రతివి ఆ వాక్యపు అగ్నిలో కాల్చివేయబడును గాక. మీకు సబ్జెక్ట్ అవ్వాలంటే పాయింట్లు చెప్పాలి, ఎప్పుడు ఒకే పద్ధతిలో చెప్పను కదా. ఈరోజు ఒకే మాట, దేవుడి రుచి నీ జీవితంలో ఎలా పొందగలుగుతావు? అది అనుభూతి చెందితే తప్ప నోటి మాటలతో, పాయింట్లతో చెప్తే అర్థమయ్యేది కాదు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్నతో మందిరాన్ని దాటి మీరు వెళ్ళండి. ఏంటి అంటే, నేను నిజంగా దేవుని రుచిని అనుభవిస్తున్నానా? యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో నా హృదయం పొందుకున్న ఆ దైవిక స్పర్శ, ఆ దైవిక తాకిడి, ఆ దైవికమైన భక్తి యొక్క రుచి ఈ రోజుకి నా జీవితం అలాగే ఉందా? లేకపోతే నా భక్తి జీవితం చప్పబడిపోయిందా, చల్లారిపోయిందా, సారాన్ని కోల్పోయిందా? ఉప్పు తన సారాన్ని కోల్పోని ఎడల మరలా దేని వల్ల దానికి సారము కలుగును అని అడిగితే బైబిల్ అంటుంది, అగ్ని వల్ల. దేవా ఏంటి అగ్ని అని అడిగితే బైబిల్ చెప్తుంది, నా వాక్యము, నా మాట అగ్ని వంటిది కాదా? నువ్వు మరలా వాక్యానుసారంగా కట్టబడ్డానికి నువ్వు ఇష్టపడితే, వాక్యము నీ హృదయములో ప్రతిష్ఠించుకుంటే, ప్రభువా నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, నా ఇష్టాలు కాదు, నా ఉద్దేశములు కాదు, నీ చిత్తమే, నీ ప్రణాళికే, నీ ఉద్దేశమే, నీ వాక్యమే నా జీవితంలో నెరవేర్చబడును గాక అని వాక్యపు అడుగుజాడలో బ్రతకడానికి నువ్వు ఇష్టపడి, నీ వాక్యము నీ హృదయములో నువ్వు మరలా స్థిరపరచుకుంటే, వాక్యం మీద నువ్వు కట్టబడిన వ్యక్తిగా బ్రతకడానికి ఇష్టపడితే, దేవుని వాక్యపు అగ్ని వల్ల మళ్ళీ నీ ఆత్మీయ రుచి నీ జీవితంలో కలుగునుగాక. పడిపోయిన వాళ్ళని నిలబెట్టగల దేవుడు. రుచి పోయినా ఆ రుచి మరలా నీ వాళ్ళు తెచ్చుకోవడం అవ్వదంట. బైబిల్ అంటుంది మత్తయి శుభవార్తలో, ఉప్పు తన సారాన్ని కోల్పోతే ఏం ఉపయోగం? భక్తి ఒకప్పుడు చాలా బాగా భక్తి చేసావు, కొన్ని పరిస్థితుల ప్రభావం భక్తి రుచిపోయింది, తర్వాత ఏమవుద్ది? రుచి పోగొట్టుకోవడం నీ వల్ల అవుతుంది, కానీ ఆ పోయిన రుచి మరలా తెచ్చుకోవడం నీ వల్ల అవుతావు. అదేమవుతుందో తెలుసా? బయట పారవేసి తొక్కడానికి తప్ప ఎందుకు పనిచేయదు? వాత వేయబడిన మనస్సాక్షి. నువ్వు కోల్పోయిన ఆత్మీయ రుచి, మాధుర్యము దేవునిలో మరలాను పొందగలగాలి అంటే వాక్యం అంటుంది, దేవుని అగ్ని అయి ఉన్నటువంటి దేవుని వాక్యము ద్వారా తప్ప మరి దేని వల్ల నువ్వు రుచికరమైన భక్తిని చేయలేవు, దేవుని రుచి నువ్వు అనుభవించలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కూరకు రుచి ఇచ్చేదేది? ఉప్పు. మరి నీ ఆత్మీయ జీవితం రుచిగా మార్చగలిగేది ఏది?
నీ నోటి మాటలు కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యమును వినాలి, దేవుని వాక్యమును అనుభూతి చెందాలి, దేవుని వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆ దేవుని వాక్యమే నీ మార్గమునకు మార్గదర్శిగా ఉండి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఆ ఉప్పుకు సారము అగ్ని వల్ల, అగ్ని అనగా వాక్యం వల్ల నీ భక్తి జీవితానికి రుచి ఏర్పడుతుంది అని చెబుతూ కింద వచనములో మరొక మాట ప్రభు చెప్తారు. ఆ సారము కలిగిన వ్యక్తి, పాస్టర్ గారండి నా జీవితంలో నేను సారము కలిగిన వ్యక్తినేనా, దేవుని రుచిని అనుభవిస్తున్న వ్యక్తినేనా, అలా నేను ఉండగలిగితే ఎలా బ్రతుకుతాను? చూడండి అక్కడ రాయబడి మాట 50 వచనం చదవండి, మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారై ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు అసలు ఉప్పు కోసం ఎందుకు ఎత్తుకున్నారంటే దేవుడే చెప్పాడు. సంగమా, భక్తి చేయడం కాదు, దాని సారాన్ని గ్రహించు. దేవుణ్ణి చూడడం కాదు, ఒక రాయిలో, ఒక చెట్టులో, ఒక మొక్కలో దేవుని చూడడం కాదు, ఆ దేవుని స్పర్శ నీకు తెలియాలి. భక్తి చేయడం కాదయ్యా, ఆ భక్తులు అనేటువంటి శక్తి నీకు రావాలి. ప్రభు అన్నాడు, ఈ ప్రజలను కేవలం పెదాలతో గణపరుస్తున్నారు కానీ ఇదిగో దాని శక్తిని, దాని రుచిని, దాని మాధుర్యమును వారు ఏమాత్రము గ్రహించలేక స్వీకరించలేకపోతున్నారు. భక్తి చేయడం కాదు, ఆ భక్తులని సారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి చేయడం కాదు, భక్తులోంచి నువ్వేం పొందాలంట? చెప్పరు తల్లి, సారం నీకు రావాలి. నీ వాక్య సారాంశము సత్యము దేవా అన్నాడు దేవుడు. వాక్యం చదవడం ముఖ్యం కాదు, ఆ వాక్యములోని సత్య సంబంధమైన సారం నీకు తెలియాలి. కాబట్టి వాక్యం అంటుందంటే చూడండి 50 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. ఉప్పు మంచిదే కానీ ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి ఉప్పు తన సారాన్ని కోల్పోయి నిస్సారమైతే దేని వలన మీరు దానికి సారాన్ని మరల అందించగలుగుతారు? మీలో మీరు, ప్రభు కొరకున్న మీతో మీరు కాదు, మీ లోపల మీతో మీరు కాదు. మీకు అర్థం అవ్వాలి వాక్యం. మీలో మీరు కాదు, మీతో కాదు, మీ లోపల మీరు ఎలాంటి భక్తి చేయాలి? ఉప్పు సారము కలిగిన వారిగా మీరు భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆ బిడ్డే ఎంత చక్కగా పాట పాడుతుందో. నిజమే, పాటే పాడుతుందా? ఆ పాటను సారాన్ని అనుభవిస్తూ పాడుతుందా? ఆ వ్యక్తి ఎంత చక్కగా వినసొంపుగా వాక్యం చదువుతాడు. నిజమే, వాక్యాన్ని చదువుతాడా? ఆ వాక్యాన్ని అనుభవిస్తూ చదువుతాడా? మీకు అర్థమైందా లేదా? ఉప్పు ఉండడం, భక్తి ఉండడం ముఖ్యం కాదు, ఆ భక్తిలో ఉన్నటువంటి సారం. చెప్పండి, సారాంశం నువ్వు గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉప్పు తన సారాన్ని దేనివల్ల పొందుతుంది? కాబట్టి మీలో మీరు లో అంటే అమ్మ మీకు ఈరోజు ఏం పెద్ద పాయింట్లు చెప్తలే. మీ లోపల పెరగాలి సారం. బయటకు పెరిగేది ఒకవేళ నటనవచ్చు, బయటకు కనపడుకో, వాళ్ళకి కనపడాలి, వీళ్ళకి కనపడాలి. నా ముసుగును చూసి, నా రూపాన్ని చూసి, నా నవ్వును చూసి, నా విధానాన్ని చూసి అబ్బా ఎంత చక్కని దైవభక్తి చేస్తున్నారు అని చెప్పి ఎదుటి వారికి కనపరుచుకోవడానికి ఒకవేళ నీ బయటకు నువ్వు సారాన్ని చూపిస్తున్నావేమో, కానీ నిజమైన సారం బయటకు కనపడేదానికంటే నీ లోపల నువ్వు అనుభూతి చెందాలి. దేవునికి స్తోత్రం. అందుకే భక్తులు తమతో తాము మాట్లాడుకున్నారు. ఎవరితో వాళ్ళు మాట్లాడుకున్నారా? కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి దారంట తనతో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అనుకో, వాడిని ఏమంటారు? మాట్లాడండి అయ్యా పెచ్చోడు అంటే తనతో తాను మాట్లాడుకునేవాడు కొన్ని సందర్భాల్లో లోకానికి కలగబడతాడు. లోకానికి మనం వెర్రివారము. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాడికి వెర్రితనం, కానీ నశించిపోతున్న వాడికి వెర్రితనం. కానీ రక్షింపబడిన మనకు అది దేవుని సారం, అది దేవుని శక్తి. నువ్వు రోడ్డంతా మాట్లాడుతూ ఏ మనిషిని పక్కన లేక మాట్లాడుకుంటూ నువ్వు వెర్రివాడు అయితే నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు, దాన్ని ఏమనాలే? తలుపేసుకుని లోపల మాట్లాడుకుంటూ ఉంటుందండి ఎవరితోనో.
వాటి అదొక ఆధ్యాత్మికమైన పిచ్చ, వాడికి లోకానికి పిచ్చి, లోకానికి వెర్రి, కానీ అది మనకు ఆధ్యాత్మికమైన సారము. బైబిల్ అంటుంది ఏంటంటే, మనిషితో మాట్లాడితే బహుశా కొన్ని మాటలు, కొన్ని ఆలోచనలు నీ సారాన్ని కోల్పోయేలా చేస్తాయి, కానీ దేవునితో మాట్లాడితే నీ లోపల జీవపు సారాన్నితో ఆయన నిన్ను నింపునుగాక. వాక్యము చదువుతున్నాం, అందుకే దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివా రాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నిలబడతాడు, వాడి మాటలు సారవంతంగా ఉంటాయి, వారి ఆలోచనలు సారవంతంగా ఉంటాయి, వాళ్ళ సాక్ష్యాలు సారవంతంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? వారు దేవునితో గడపడం ద్వారా దేవుని సారాన్ని వారు పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పే వాక్య సారాంశం ఏంటంటే, తల్లి, భక్తి బయటికి కనపడేది ఒక ఎత్తు, లోపల అనుభవించగలిగే రుచి ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రభు అన్నాడు, ఎవరికి వారు మీలో స్వపరీక్ష చేసుకోండి అన్నాడు. ఇవన్నీ రిఫరెన్స్లు చెప్తాను కూర్చొని. ఏ పరీక్ష చేసుకోవాలంట? స్వపరీక్ష. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ తలంపులను, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ఉద్దేశాలు, మీ నడవడిక, మీ ఇష్టాలు, మీ అభిప్రాయాలు, నీ లోపల రేకుతున్న కోరికలు అన్నిటిని కూడా మీరే స్వపరీక్ష చేసుకోండి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వే ఎగ్జామ్ చేసుకో. దేనివల్ల నీలోని సారం పోగొట్టుకుంటున్నావు? దేనివల్ల నీలో ఆత్మీయ స్థితిని కోల్పోతున్నావు? దేనివల్ల దేవుని సారం నీకు అర్థమవ్వకుండా ఆ సారాన్ని పోగొట్టుకునే కారణాలు ఏంటో నువ్వు స్వపరీక్ష చేసుకోగలిగితే, తత్ఫలితంగా ఉప్పు తన సారాన్ని పొందాలి అంటే అది అగ్ని ద్వారా మాత్రమే కలుగుతుంది. కనుక మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారై, చదవండి, కలవారయ్యుండి ఒకనితో ఒకడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉప్పు సారం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? ఒకరితో ఒకడు, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళతో మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను. ఆవిడంటే కోపం, ఈవిడంటే చిరాకు, ఆవిడంటే అసహ్యం, ఈవిడంటే ఇష్టం ఉండదు. నేను అంటున్నాను, నువ్వు ఎప్పుడూ చెప్పబడిపోయావు. అందుకని చెప్పిడి సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. సారం అంటే ఏంటో తెలుసా? తల్లి, ఎవరి వైపు చూడొద్దు, నీ లోపల నువ్వు చూసుకో. మీలో ఒకరికొకరు ఉప్పు సారము కలిగిన వారై ఉన్నారు అండాక అర్థమే తెలుసా? మొదట దేవునితో నీకు సమాధానం ఉండాలి. నెంబర్ 2, దేవుని పోలికలున్న మనుషులతో నీకు సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఆ చుట్టుపక్కల మనుషులు ఎవరితో మాట్లాడినండి, ఎవరితో పలకరించనండి, ఎవరితో నవ్వనండి, ఎవరితో సఖ్యత ఉండనండి, నేను 24 గంటలు దేవుడితోనే, లేదు, కుదరదు. మొదట దేవునితో నువ్వు సమాధానంగా ఉండాలి. రెండవది చెప్పండి, ఒకరితో ఒకడు సమాధానము కలిగిన వారే బ్రతకండి. దేవునికి స్తోత్రం. సమాధానం అంటే అర్థం ఏంటి? నెమ్మది. సమాధానం అంటే అర్థం ఏంటి? నేను టెన్షన్ పడకూడదు, నా వల్ల ఎవరికి టెన్షన్ పడనవ్వకూడదు. నేను కోప్పడకూడదు, నా వల్ల ఎవరు. నేను ఆనందంగా ఉండాలి, నా తోటి వారు ఆనందంగా ఉండాలి. నేను సంతోషంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. నేను ప్రశాంతంగా బతకాలి, నా పక్కన ఉన్న వాళ్ళు. మీకు తెలుసా, ఇంట్లో ఒక వ్యక్తి వల్ల మొత్తం కుటుంబం అంతా గలిబిలైపోతుంది నేడు దినాల్లో. ఇంట్లో ఒక వ్యక్తి కోపం వస్తే ఇల్లంతా మనశ్శాంతి కోల్పోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆహారం తినడం మానేస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బెంగలు పెట్టుకుంటున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు ఒక వ్యక్తి వల్ల. ప్రభు చెప్తున్నాడు, భక్తి చేయడం అంటే బైబిల్ పట్టుకెళ్ళి పొడి చేయడం కాదు తల్లి. భక్తి చేయడం అంటే నీ సారాన్ని నువ్వు కాపాడుకోవడం. ఆ సారము నీలో ఉండాలంటే మొదటిది సమాధానకర్తయ్యకు దేవునితో నీకు సహవాసం ఉండాలి. నీ తోటి మనిషి పట్ల నీకు సమాధానం ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట రాయబడింది, మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే మనం గ్రహించగలిగితే ఆయన సమాధాన ఎలాంటి వాడు మన దేవుడు? చెప్పండి తల్లి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన సమాధానపు కర్త. కాబట్టి ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగిన వారై ఉండండి. అది మాకు ఎలా అర్థమవుతుంది పాస్టర్ గారండి అని అడిగితే, యోబు భక్తుడు తన సాక్ష్యాన్ని చెప్తాడు. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వాక్యాన్ని వింటూ అర్థం చేసుకుంటూ ఈరోజు మీరు వాక్యాన్ని వినాలి, రాసుకునే వాక్యం కాదు. అంగలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపబా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంగలి కంట, అంగలి అంటే తెలుసా మీకు?
మీకు అంగలి ఉందా లేదా? ఉంటే చెప్పండి. అంగలి అంటే ఏది? జిహ్వ అంటే ఏంటి? మరి అంగలి అంటే జిహ్వ ఫలము. నా జిహ్వకు, జిహ్వ అంటే నాలిక. మరి అంగలి అంటే కొండ నాలిక, అంతే కదా? అంగలి తనకు ఆహారము తగలగానే, నీకు తెలుసా, నీ కడుపులో ఏమెళ్తుందో నీ పేగులకి, నీ చిన్న పేగులకి, నీ పెద్ద పేగులకు, ఇక నీ జీర్ణ వ్యవస్థకు సంబంధం లేదు. నువ్వు తింటున్న ఆహారం రుచి నీ నాలిక మీద ఉన్నంతసేపే, ఉప్పున పులపున, నువ్వు ఏది తిన్నా అది నీ నాలిక మీద ఉన్నంతసేపే దాని రుచి తెలుస్తుంది. ఒక్కసారి నువ్వు తిన్న ఆహారము నాలికలో నుంచి జారిందనుకో, దాని రుచి నీ కడుపుకు, నీ జీర్ణశక్తికి లోపలికి ఏమొచ్చి అరిగించేయడమే. రుచి తెలిసేది కేవలం నీ నాలికకు మాత్రమే. దేవుని రుచి తెలిసేది కేవలం నీ ఆత్మకు, నీ మనసుకు మాత్రమే. నీ మనసు ఏం చెప్తే, నీ ఆత్మ ఏం చెప్తే, నీ హృదయం ఏం చెప్తే, నీ మనసు చెప్పేదే నీ ఆలోచన వింటుంది, నీ ఆలోచన చెప్పేది నీ అవయవాలు వింటాయి. అందుకే బైబిల్ అంటుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరిన కనుక నీ హృదయం జాగ్రత్త. హృదయం ఏం చెప్తే అది వింటుంది, ఇది ఏం చెప్తే మిగతా అవయవాలు అవి చేస్తాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి బైబిల్ అంటుంది, అంగలి ఆహారపు రుచి చూచినట్లు చెవి నువ్వేం వింటున్నావో నీ మాటలను పరీక్షింపదా. దేవునికి స్తోత్ర. ఏది పడుతుంది తినేస్తానండి, లేదు లేదు, ఏది తిన్నాం ముందు మీరు మొదటకెట్టుకోగానే నీ నోరంటది, వద్దు ఇది నీకు ఇమ్మడదో, వద్దు ఇది నువ్వు తినలేవు, వద్దు ఇది నీ లోపల ఉండదో, వద్దు ఇది నీకు ఇష్టం లేనిది, వద్దు ఇది నువ్వు భరించలేంది, వద్దు ఇది నువ్వు సహించలేంది, వద్దు ఇది నీకొద్దు, ఇది లోపలికి వద్దు. దేవుని ఆత్మ అంటుందంట, ఇదిగో ఈ మాటలు లోపలికి రానివద్దు, ఇదిగో ఇలాంటి మాటలు చెవులోని లోపల రానివద్దు, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు, ఇలాంటి ఆలోచనలు నీకు రానివద్దు, ఇది నీ లోపల ఉండలేవు, ఇవి నీకు తగినవి కావు, ఇది తగినవి కాదు. ఇలా మాట్లాడితే, ఇలాంటి మాటలు వింటే, ఇలాంటి దృశ్యాలు చూస్తే నీ లోపల రుచి పోతుంది, సారం పోతుంది, సహవాసం పోతుంది, సమాధానం పోతుంది. కనుక ఇది వద్దు అని నీ ఆత్మ అనుక్షణము నీతో మాట్లాడుతూనే ఉంటుందంట. దేవునికి స్తోత్ర. కానీ కొన్ని సందర్భాల్లో ఆ దైవ స్వరం నోరు నొక్కేసి, లేదు 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 నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఇష్టం అని చెప్పి కొన్ని సందర్భాల్లో దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నా అది మనం గ్రహించలేకపోతున్నాం. కనుక ఆత్మీయ క్షీణత్వములకు వెళ్ళిపోతున్నామేమో, రుచిని కోల్పోతున్నామేమో. సంగమ ఆలోచించు. భక్తి చేస్తున్నారు, రుచి లేదు, సారము లేదు, దేవునితో సహవాసము, దేవునితో సమాధానము లేదు. ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఉందా నీకు సమాధానం? ఏమోనండి ప్రార్థన చేస్తున్నాను, ఏమోనండి ఆరాధన చేస్తున్నాను, ఏమోనండి చర్చికి వెళ్తున్నాను, ఏమీ మార్పు రాలే, ఏమీ అనిపిస్తలేదు, అవే కష్టాలు, అవే బాధలు, అవే ఇబ్బందులు. అమ్మ సరిగ్గా నీకు వాక్యం అర్థమవ్వలేదు. నీకంటే ఎక్కువ కష్టపడ్డారు భక్తులు. యోబు అంటాడు, దేవా నన్ను నలుపుము అన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు, నన్ను నలుపు ప్రభువా, రోగాలతో నలుపు, కష్టాలతో నలుపు, ఇబ్బందులతో నలుపు, వ్యాధులతో నలుపు, ఆర్థిక ఇబ్బందులతో నలుపు. పౌలు అంటాడు, యోబు గారు అంటారు, నన్ను నలుపుము, నన్ను నలుపుము, నన్ను నలుపుము అన్నాడు. ఎందుకు ఎంత నలిపించుకుంటున్నావంటే, నలిపితే తప్ప నాలో విశ్వాసపు సువాసన బయటికి రాదో. కొన్ని ఆకులు ఉంటాయి, అవి ఆకుగా ఉంటే దాని స్మెల్ తెలీదు. జామేలాకు కదా, కొన్ని ఆకులు ఉంటాయి, ఆకును ముక్కు తిరిగి ఎంతసేపు పీల్చుకున్నా నీకు ఉపయోగం రాదు. ఒక్కసారి ఆకును నలిపితే దానిలో దాగి ఉన్న సువాసన బయటకు వస్తుంది. భక్తులు దేవుని మందిరానికి వచ్చి మోకరించి, ప్రభువా నా విశ్వాసపు సువాసన బయటకు వచ్చినట్లు నీ చిత్తానుసరమైనటువంటి అనుభవాలతో నన్ను నలుపు ప్రభు. ఒకవేళ నువ్వు నలపబడుతున్నావేమో, పాస్టర్ గారండి ఒంట్లో బాగుంటలేదండి, ఆరోగ్యపరంగా నలపబడుతున్నానండి, ఆర్థిక పరంగా నలపబడుతున్నానండి, మానసిక పరంగా నలపబడుతున్నానండి, సమస్య వెనకాల సమస్య, గాయం వెనకాల గాయం, భయం వెనకాల భయం, ఇంకో పరిస్థితుల వెనకాల పరిస్థితులను వెంటాడుతున్నాయి, నేను నలపబడుతున్నాను. తల్లి సంతోషించు,
సంతోషించో తెలుసా? ఆ నలుగులాటలో దేవుడు నలిపే అనుభవంలో నీ విశ్వాసపు సువాసన దేవునికి అందునుగాక. ఆమేన్. అందుకే భక్తులు అన్నారు, నేను శోధింపబడిన మీదట, పరీక్షింపబడిన మీదట, కాల్చబడిన మీదట. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, కాల్చబడ్డం మంచిదా మంచిది కదా? అగ్ని రుచినిస్తానన్నాడు కదా దేవుడు. ఇప్పుడు మనం ఓపెనింగ్గా మాట్లాడుకుందాం. హల్లెలూయా. బైబిల్ అంటుంది, నువ్వు భరించలేని దాన్ని నీకు ఇవ్వడంట దేవుడు. నువ్వు ఏదైనా ఒక దాన్ని అనుభవిస్తున్నావంటే అది నువ్వు భరిస్తావని దేవుడు నమ్మాడు కాబట్టి నీ మీద పెట్టాడు. ఇప్పుడు కాటా ఉంటుంది, ఈ పక్కన ఏదో వేస్తాం పదార్థాన్ని, ఉప్పులు పప్పులు వేస్తాం, మరుగు దాని మీద ఏమేస్తాం? రాళ్ళు వేస్తాం. 1 కేజీ రాయి వేస్తాం, తూగుతుందా అని చూస్తాం. లేదు, ఇంకొక పావురే, ఇంకొక 1/2 కేజీ, ఇంకొకటి. నీ దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి అన్ని రాళ్ళు ఒక్కొక్కటి వేసి చూస్తుంటాం, తూగుతుందా లేదా, తూగుతుందా లేదా, తూగుతుందా లేదా. ఒకవేళ తేలికైందనుకో తీసేస్తాం. నీ మనసు మీద, నీ ఆలోచనల మీద, నీ ఆర్థిక అనుభవాల మీద, నీ శరీరం మీద ఏదైనా దేవుడు కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నాడంటే కారణం దేవుడు వదిలేశాడని కాదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతవరకు తోగగలవు, నీ ఓర్పు ఎంత, నీ సహనం ఎంత, నీ నిరీక్షణ ఎంత, నీ విశ్వాసం ఎంత, దేవునిలో నీ సహవాసం ఎంత, దేవుడు నీకెంత బాగా అర్థమయ్యాడు, దేవుని రుచి నువ్వు ఎంత బక్కగా అర్థం చేసుకోగలిగావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, కొడతారా కొట్టండి, ఈ దెబ్బల కంటే నా దేవుడి రుచి గొప్ప. దానియేలు అన్నాడు, సింహబోన్లో పడేస్తారా పడేయండి, ఆ సింహాల బోధ కంటే నా దేవుడి రుచి నాకు గొప్ప. అగ్నిగుండంలో పడేస్తారా కాల్చేయండి, అగ్ని కాల్చేసిన ఓ రాజా ఇందును గూర్చిన చింత మాకు లేదు, మా దేవుని రుచి ముందు ఈ అగ్ని మాకు పెద్ద గొప్పేమి. వింటాకు బాగున్నాయి. ఎలా చెప్పగలిగారు ఈ సాక్ష్యాలు వీళ్ళు? మామూలు పాయింట్లు చెప్తేనే చెప్తలేదు, ఈరోజు ఏ పాయింట్లు చెప్పలేదు. అనుభూతి, స్పర్శించడం, అనుభూతి చెందడం, అనుభవించడం. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు అన్నాడు, నన్ను ఆరాధించువాడు, ఇది కళ్ళకు కనపడదు, ఏది? ఆత్మతో. ఆత్మ కళ్ళ కనపడద్దా? సత్యముతో. సత్యము కళ్ళ కనపడద్దా? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించు. ఇది కళ్ళకు కనపడేది కాదు, ఇది నీ లోపల రుచిని పెంచేది. భక్తి ఇది. భక్తులకి ఇది అర్థమైంది కాబట్టి ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ స్థితిలో నేనున్నా, దేవా ఆ పరిస్థితుల వైపు మేము చూడడం, మా మనసు చూసేది మాత్రం నీ వైపే. దేవునికి స్తోత్రం. అందుకే వారు ఎక్కడుంటే అక్కడికి దేవుని సన్నిధి దిగొచ్చేసింది. వారు ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటే దేవుడు వచ్చేసాడు. వారు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాకి ఇష్టపడి. ఎందుకో తెలుసా? భక్తులతో దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసం, ఆ రుచి, ఆ మాధుర్యం, ఆ తాకిడి అలాంటిది. దేవునికి స్తోత్రం. అంగలికి ఆహారం రుచి ఎరుగునట్లుగా సంగమా నీకు దేవుని రుచి తెలియాలి, ప్రార్థన రుచి తెలియాలి, ఆరాధన రుచి తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మీకు చెప్తున్నాను చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, ఉప్పు లేక ఎవరైనా, అమ్మా ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? ప్రశ్న మార్కు. సమాధానం ఏం చెప్తారు? అర్థం లేని భక్తి ఎవరైనా చేస్తారా? ఎందుకు వస్తున్నావమ్మా? ఏమోనండి. ఎందుకు వచ్చావు? చర్చికి వచ్చావమ్మా? ఏమోనండి. ఎందుకు పాడుతున్నావమ్మా? ఏమోనండి. ఎందుకు వాక్యం వింటున్నావమ్మా? ఏమోనండి. రుచి లేకుండా ఆహారం ఎవరన్నా తిందురా అంటే, వివేకము లేకుండా భక్తి చేసినా అది నీ జీవితానికి ఆత్మీయ రుచినివ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇవి నేర్చుకునేవి కాదు, ఇవి అనుభూతి చెందాల్సినవి. ఇది వ్యక్తిగతంగా నీకు అర్థమవలసిన మాటలు ఇవి. ఉప్పు లేకుండా ఎవరైనా ఆహారమును తిందురా అని చెప్పి మరొక మాట అంటున్నాడు చూడండి యోబు భక్తుడు. అమ్మా, గుడ్డిలోని తెలుపులో రుచి కలదా అని అడిగాడు. దేవునికి స్తోత్రం.
ఇక్కడ నిలబడదాం కొద్దిసేపు, టైం అయిపోయింది కానీ ఇక్కడ కొంచెంసేపు నిలబడదాం. గుడ్డిలోని తెలుపులో రుచి కలదా అన్నాడు. దేని తెలుపు అంట? మొదట ఒక చిన్న క్లారిటీ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గుడ్డిలోని తెలుపులో రుచి ఉందా లేదా? మీరు తినే గుడ్లో ఉంటే ఉందని చెప్పండి, గుడ్లో లేకపోతే లేదని చెప్పండి. గుడ్లోది ఉందా లేదా? మీ గుడ్లో ఉందా లేదా? యోబు అంటున్నాడు, ఉప్పు లేని ఆహారం ఎవడైనా తింటాడా? అర్థం లేని భక్తి, సహవాసం లేని భక్తి, మాధుర్యం లేని భక్తి, చేసిన ప్రార్థనలో ఆరాధనలో దైవికమైన భక్తిలో శక్తి లేని భక్తి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, కాలక్షేపానికి కాకపోతే. హల్లెలూయా. నీ బిడ్డ సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళాడు కానీ పాస్ అవ్వలే, వాడు స్కూల్కి వెళ్ళేమో ఉపయోగం? ఒక దేవుని బిడ్డ ప్రతి వారం మందిరానికి వస్తున్నాడు, విశ్వాస పరీక్షలో, శ్రమల పరీక్షల్లో, దేవుడు పరీక్షించే పరిశోధనలో నిలబడలేకపోతున్నాడు. నువ్వు ఎంత వాక్యం వింటే ఏంటి, నువ్వు ఎంత మానకుండా మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటి? నువ్వేం నేర్చుకున్నావు? హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. ఉప్పు లేని ఆహారం ఎవడన్నా తిందుడా అని అంటూ వెంటనే మళ్ళీ అంటున్నాడు, గుడ్డులోని తెలుపులో రుచి కలదా అన్నాడు. గుడ్లో తెలుపు ఉంటుంది, లోపల పసుపు సొన ఉంటుంది. ఈ రెంట్లో ఇదేంటో రుచి ఉంటుంది? లోపల ఉన్న పసుపు సొనలో రుచి ఉంటుంది, తెల్ల సొనలో చెప్పరేటమ్మా రుచి ఉండదు. నీకు ఈ తెల్ల సొన తిన్నంత కాలం నీకు అనిపిస్తుంది ఇదే బాగుంటుందేమో, గుడ్డు అంటే ఇంతేనేమో, దీని రుచిలాగే ఉంటుందేమో అని చెప్పి తెల్ల సొన మాత్రమే తిన్నావనుకో, నీకు గుడ్డు పట్ల అవగాహన ఏంటంటే గుడ్డు అంటే ఇలాగ ఉంటుంది, దీని రుచి అంటే ఇలాగే ఉంటుంది, దీని మాధుర్యం ఇలాగే ఉంటుంది. కానీ అసలు రుచి నీకు తెలియాలనుకో, నువ్వు లోపలికి వెళ్ళాలి. లోపలేముంది చెప్పరేటమ్మా, మీకు అర్థమని చెప్తాను. ఈనాడు చాలామంది ఎందుకు దేవుని రుచిని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నారంటే, భక్తులకు నామకార్థ భక్తి చేసే వారికి తేడా ఏంటంటే, ఈనాడు చాలామంది నామకార్థమైన భక్తి చేసే వ్యక్తులు తెల్ల సొనలో రుచి మాత్రమే చూస్తున్నారు. కానీ ఆత్మీయంగా ప్రభు రుచి ఎరిగినటువంటి ఆత్మీయులు ఆ గుడ్డులో ఉన్నటువంటి పరిపూర్ణత, అటు తెల్ల సొనతో పాటు ఎక్కువ ప్రాధాన్యత లోపల ఉన్న పచ్చ సొన కూడా ఎలా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు, ఈ గుడ్డు కూడా వీటి పాస్టర్ గారు అంటే, ఈనాడు చాలామంది వ్యక్తులు బయట ఉండే తెల్ల సొన అనగా ఇహ సంబంధమైన ఆశీర్వాదాల మీదే, ఇహ సంబంధమైన మేలుల మీదే ధ్యాస పెడుతున్నారు. ఏ సంబంధమైన మేలులు? దేవుని ఎందుకు నమ్ముకున్నావు? అప్పులు తీరుతాయి. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? పెళ్ళి అవుతుంది. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? ఉద్యోగం వస్తుంది. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? పిల్లలు పుడతారు. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? పిల్లలకు బాగా చదువు వస్తుంది. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? ఆస్తులు పెరుగుతాయి. ఇలాంటి వాళ్ళందరూ దేన్ని చూస్తున్నారో కోడిగుడ్లో. ఇలాంటి ఉద్దేశాలతో నువ్వు మందిరానికి వస్తే నువ్వు తెల్ల కోడిగుడ్డులో తెల్ల సొన మాత్రమే రుచి చూస్తున్నావు. అందులో నీకు దేవుడు రుచి అర్థమవుద్దా? నీ అవసరాలే తప్ప. అందుకే బైబిల్ తెరవరు, అందుకే వాక్యం చూడరు, అందుకే వాక్యం తమ చేతులతో స్పర్శ చేయరు, వాక్యాన్ని చూడరు, వాక్యాన్ని అర్థం చేసుకోరు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి దీంతో పని లేదు. కేవలం వారికి తెల్లసోనే మా అవసరాలు తీరాలి, మా అక్కర్తలు తీరాలి, మేము అనుకున్న పనులు జరగాలి, మాకు ఏవైతేనే అనుకున్నవి అయిపోవాలి. తెల్లసోన భక్తి. దానిలో రుచి ఉందా? రుచి లేదు. కానీ నీకు దేవుని రుచి అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి? లోపలికి రావాలి. భక్తి లోపలికి రావాలి. ఆత్మీయత లోపలికి, ఆత్మీయ లోతుల్లోకి రావాలి. పేతురు పట్టి విసుకుపోతే యేసుప్రభు అన్నారంట, పేతురు నీ పడవెక్కనా? ఎక్కువ ప్రభు అన్నాడంట. ఇప్పుడు యేసే చెప్పాడు, కొంచెం లోతుకు వెళ్ళు అన్నాడంట. పై భక్తి వద్దు తల్లి, నీకు దేవుడు సారం అర్థం కాదు. పై భక్తి చేయకమ్మా, దేవుడు రుచి నీకు అర్థం కాదు. దేవుడు నీకు రుచి అర్థం అవ్వాలంటే ప్రార్థన లోతుల్లోకి వెళ్ళు, వాక్యపు లోతుల్లోకి వెళ్ళు, దేవునితో గడిపే ఏకాంత సమయపు లోతుల్లోకి వెళ్ళు. అప్పుడు దేవుని రుచి నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, ఇహ సంబంధమైన ఈ లోక సంబంధమైన అక్కర్తల కొరకు మాత్రమే దేవుని సన్నిధికి వస్తే నీకు అవసరాల అక్కర్తలు తీరుతాయి. కానీ దేవుని రుచి నీకు తెలియదు. ఎందుకో తెలుసా? తెల్ల సొనలో రుచి లేదు. కోడిగుడ్డు తెల్ల సొనలో రుచి లేదు. అక్కడ నీకు అవసరాల అక్కర్తలు మాత్రమే తింటాయి. ఇప్పుడు జిమ్కి వెళ్ళేవాడిని జిమ్ కోచ్ ఏమంటాడు తెలుసా? నాని జిమ్కి వెళ్ళావనుకో
కోడిగుడ్లు తినమంటాడు, రోజుకు వచ్చి 5. ఏం తినొద్దు అంటాడు గుడ్లో? తెల్లసొన తిను, ప్రోటీన్, లోపల తినకో, ఫ్యాట్ అంటాడు. నేనంటాను, అసలు జీవం దేనిలో ఉంది? మీరు మాట్లాడండి. అసలు జీవం దేనిలో ఉంది? అసలు శక్తి దేనిలో ఉంది? మనిషి అంత అజ్ఞాని. ఆలోచన చేయండి. లోపలున్న జీవాన్ని వదిలేస్తాడంట, బయట అవసరాలు తీరితే మాత్రమే, అంటే యేసు ప్రభు అవసరాల కొరకు మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతున్నాడు. ఆయన రుచి, ఆయన శక్తి, ఆయన మాధుర్యము ఈనాడు కొంతమందికి అవసరాల కొరకు మాత్రమే మందిరానికి వచ్చేవాడు. ఇహ సంబంధమైన దీవెనల కొరకు, మేలుల కొరకు వచ్చేవాడు కోడిగుడ్డు తెల్ల సొనను మాత్రం రుచిస్తున్నాడు. వాడికి అంతవరకే దేవుడు తెలుసు. అందువల్ల వాడికి దేవుడు సరిగా అర్థం కాడా. అందుకే ఈరోజు మేలు జరిగిందా, అయ్యి బాబోయ్ దేవుడేంటి ఎంత గొప్పడో అంటాడు. మరొక వారం మేలు జరగలేదా, ఏమోనండి దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు అంటాడు. వాడు తెల్లసొనం భక్తి. ఏ భక్తి? కానీ పరసంబంధమైన ఆలోచన కలిగిన వాడు రెండింటిని కలిపి అనుభూతి చెందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు కావాలి, వాటితో పాటు దేవా నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, ఉపవాసము కావాలి, మోకాళ్ళు కావాలి, కన్నీళ్లు కావాలి. దేవుడు నాకు అర్థం కావాలంటే పరిపూర్ణ భక్తి నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి భక్తి చేయాలి మనం? మీకు ఇంకోలా అర్థమయ్యే చెప్తాను. బహుశా యోహాను శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఈ సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చెప్పే విషయాలు ఉన్నాయి కానీ టైం అయింది కాబట్టి ఇక్కడతో ఆపుతాను. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు, ఏం తాగుతున్నారో తెలియక ఏ రుచి తెలియని మత్తులో ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు. నీవైతే ఇంతవరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని చెప్పాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా తల్లి? మంచి ద్రాక్షరసం రుచి చూసిన తర్వాత అర్థమైందంట, ఇంతకుముందు మేము తాగింది. యేసు ప్రభు నీళ్లకు రుచి ఇచ్చి నీళ్లను రుచికరమైన ద్రాక్షరసంగా మార్చబడిన తర్వాత, ఆ నీళ్లు రుచికరంగా మారిన తర్వాత తాగిన వాడు అన్నాడంట, అబ్బా ఇంత మధురమైన నీళ్ళు దగ్గర దాచుకొని ఇంతవరకు మాకు జబ్బు నీళ్ళు ఇచ్చావా అన్నారంట. నేను ఇంతకుముందు తాగింది జబ్బు అన్నది ఎప్పుడు అర్థమైంది? తాగాల్సింది తాగిన తర్వాత. గుడ్డి తెల్లసొనలో రుచి లేదని నీకు ఎప్పుడు అర్థమైంది? రుచి ఉన్న లోపల దాన్ని తిన్నాక. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? దేవుడు నీకు అర్థం కుదరదో, పై అవగాహనతో కుదరదో. నువ్వు లోపలికి రావాలి. పరిపూర్ణత, సంపూర్ణత, ఆత్మతృప్తి అనేది నీకు కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? ఇంతకుముందు వీళ్ళు జబ్బు రసం తాగారు, అదే ద్రాక్షరసం అనుకున్నారు. ఆ తర్వాత ఏ రసం తాగారు? ప్రార్థించిన నీళ్లు తాగారు. వాళ్ళకి రుచికరమైనది కదా మారింది. అప్పుడు అంటున్నాడు, ఆ రుచి చూసిన వాడికి ఇది తక్కువగా జబ్బు రసంగా అనిపించింది. లోపల పసుపు సొన తిన్న తర్వాత అనిపించింది, ఏంట్రా ఇంత రుచికరమైన లోపల పెట్టుకొని చెప్పకున్నది తిన్నానేంటి ఇప్పుడు దాకా? ఎప్పుడు అర్థమైంది? దేవుడు నీకు అర్థం అవ్వాలంటే నువ్వు లోతుల్లోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. నీ లోపల ఉప్పు సారము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకేనా అర్థమవుతున్నాయా? ఇది రాసించాలి, లోతుగా ధ్యానించాలి. దావీదు గారు, నువ్వు రాజుగా ఉన్నావు కదా, నీకు బోలని పనులు ఉంటాయి కదా, ఒక్కసారి అలా క్యాలెండర్ ముందు నిలబడి ఒక వాక్యం చదివేసి అమ్మేసా ఈ రోజుకి నా పని అయిపోయింది అనుకోవచ్చు కదా. అలా కాకుండా యెహోవా ధర్మశాస్త్రం ముందు దివారాత్రులు ఎందుకు? నేను లోపలికి వెళ్తే తప్ప నా దేవుని రుచి నాకు తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు చెబుతున్నాను, ఆయనతో గడిపిన సమయాన్ని బట్టి నాకు దేవుడి రుచి తెలుసు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుని రుచి తెలియదు కాబట్టే ఆ రుచి నీకు అందక, ఆ రుచి నీకు అర్థం కాక దేవుడి గురించి రకరకాల సాక్ష్యాలు చెప్పేస్తావు. ఒకరోజు మంచోడు అంటావు, ఒకరోజు చెడ్డోడు అంటావు, ఒకరోజు కోపం వచ్చిందంటావు, ఒకరోజు పట్టించుకోలేదంటావు, ఒకరోజు అన్యాయస్తుడు అంటావు. ఎంత సింపుల్గా దేవుడి గురించి మాట్లాడేస్తావు అంటే నీకు రుచి అందలేదు కాబట్టే నువ్వు దేవుడి గురించి ఒక అవగాహనలో లేవు. చెప్పనా ఒక 5 నిమిషాలు? నక్కంట ద్రాక్ష పూలు తిందామని వెళ్ళిందంట. వినండి, ద్రాక్ష పూలు తిందామని వెళ్ళిందంట. ఒక చోట ద్రాక్ష గెల కనపడిందంట. అవి తినాలి, చూడగా నోరూరుతుంది అని భావించి
నక్క ద్రాక్ష గల కోసం ఎగిరి 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 ప్రయత్నించిందంట. నక్కకి ఆయాసం వచ్చేసిందంట, అలసట వచ్చేసిందంట. ఇది మనకి ఇంక అందేది కాదులే అని చెప్పి వెళ్ళిపోతుందంట. ఈ లోపల పులి చూసిందంట, ఏమిటి అక్క బావా, ఇందాక నుంచి చూశాను, ఎగురావు 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 ఎగురావు, మరి దాన్ని ఎలాగైతే అందుకోకుండా దాని రుచి చూడకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగితే నక్కందంట, వదిలే అన్నది. పర్లేదు చెప్పండి, నాకు ఎగిరాక 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 ఒక విషయం అర్థమైంది, ఏంటంటే అవి పుల్లటకాయలని తెలిసింది అందంట. నాకు అందలేదు, నాకు చేతకలేదు, నా వల్ల కాలేదు, నేను అందుకోలేకపోయాను, నా శక్తి సరిపోలేదు, నా సామర్థ్యం సరిపోలేదు, నా ప్రయాస సరిపోలేదు, అవి నాకు అందలేదు అనలేదు. అందలేదు అంటే తన అసమర్థత బయటపడద్దని ఒక రాయి విసిరేసింది. ఏంటి? ఆ సంగమా, ఆ విశ్వాసుల, ఆ పాస్టర్ గారా ఏమి విసిరేసి వెళ్ళిపోయింది? ఒక మాట, ఒక రాయ, ఒక నింద, ఒక అభిప్రాయం. అవి పుల్లని కాయలు, అందుకే తినకుండా వెళ్ళిపోతాం. అది పుల్లని కాయ ఎంతకాలం ఎందుకున్నావు? ముందే మానేయాలి కదా. ఆ సంఘం మంచిది కాకపోతే, ఆ సహవాసం మంచిది కాకపోతే ముందే వెళ్ళిపోవాలి కదా. ఇంతకాలం ఎందుకు నడిచావు? అది పుల్లని కాయ అని తెలిసినప్పుడు అన్నిసార్లు ఎందుకు ఎగిరావు పైకి? మీకు అర్థమైందా? దేవుడు అందరికీ దొరుకుతాడు, కానీ దేవుడు అందరికి అందడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకు దేవుడు అందాలంటే నీ ఆత్మ అనుక్షణము దేవుని అందుకునే ప్రయత్నం చేయాలి. ఆమేన్ చెప్పండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆత్మయందు తీవ్రత గలవారే అన్నాడు. ఆత్మీయతలో ఏముండాలంట చెప్పరేంటి? మనం వచ్చి అంటాం, ఇదిగో తీవ్రమైన దప్పికేసేస్తుంది, ఎండలో మంచినీళ్ళు ఇవ్వండి అంటాం. భక్తులు ఏముండాలంట? దాహంతో ఉన్న వ్యక్తికి మంచినిచ్చి ఎలా తాగుతాడు? టీ తాగినట్టు తాగుతాడా? చెప్పరు తల్లి. వారమంతా సరైన ప్రార్థన లేదు, వారమంతా సరైన ఆత్మీయ స్థితి లేదు, వారమంతా ఆత్మీయంగా కొంత నువ్వు సహవాసం లేక ఎండిపోయావు. ఆదివారం మందిరానికి రాగానే నీలో తీవ్రత ఎలా ఉంటుంది? ప్రతి పాట పాడేస్తావు, ప్రతిదానికి కలిసి చెప్పేస్తావు, చక్కగా బైబిల్ తెరిచేస్తావు, చక్కగా చదివేస్తుంటావు, చక్కగా రాయిస్తుంటావు. అంటున్నాను అమ్మా, ఈ దప్పికేంటి, ఈ ఆరాటం ఏంటి, ఈ తపన ఏంటంటే, అయ్యా నా లోపల తీవ్రత అలా ఉంది. గ్లాస్ మీద గ్లాసు, గ్లాస్ మీద గ్లాసు, గ్లాస్ మీద సాగు, దప్పిక తీరేదాకా తీరుతుంటావు. అదే నీకు దప్పిక లేదనుకో, ఏదో చెప్పుకుంటూ పోతాడు. మనకి ఎందుకు? మన వల్ల వద్దు. మనం తెరవగలుగుతాం ఏంటి? మనం తీసి లోపల వాడు చదివేద్దే, మనం చూసి లోపల చదివే. మనకెందుకు? అసలు నువ్వు బైబిలే తెరవో. నీదంతా తెల్లసోన భక్తి. అందుకే దేవుడు నీకు అర్థం అవ్వడు. దేవునికి స్తోత్రం. అమ్మ, మీకు అర్థమైందా? ఈరోజు ఎందుకంటే ఇహ సంబంధమైన అవసరాల కొరకు మాత్రమే దేవుని దగ్గరికి వస్తున్నారు గనుక వారికి దేవుడు నిజమైన రుచి అర్థం కావట్లే. దేవుని రుచి నీకు అర్థం అవ్వాలంటే కొన్ని అనుభవాల గుండా నువ్వు లోతుకు వెళ్ళినప్పుడే దేవుడి రుచి నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా చివరి మాట, దేవుని రుచి పొందిన వాడు ఎలా బతుకుతాడు? చివరి మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అందరు తీయండి ఒకసారి, చివరి రిఫరెన్స్ కదా. ఇంకా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా సమయానుకూలతను బట్టి ముగించే ప్రయత్నం చేస్తున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా, ఏ రుచి చూడాలంట? మీరు చదివిందే చెప్పమన్నాను. దేవుడు ఎలాంటి వాడు నీకు రుచి తెలియాలి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల, మీకు దేవుడు రుచి అర్థమైతే, దేవుడు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ఆ రుచి మీకు అర్థమైతే మీలో కలిగే మార్పు ఏంటో తెలుసా? ఎలా అందుకోలో చెప్పాను, ఎలా అనుభూతి చెందాలో చెప్పాను. ఇప్పుడు ఆ రుచి నీకు అందేసింది అనుకో, దేవునికి స్తోత్రం. అందేసిందని చెప్తే నాకు కుదరదు. నీకు దేవుని రుచి అర్థమైతే, దేవుని యొక్క దయాళత్వం నీకు అర్థమైతే నీలో కలిగే మార్పు ఏంటి చూడండి. ప్రభువు దయాళుడని నీకు రుచి చూచిన ఎడల నీలో కలిగేది ఏంటంటే సమస్తమైన ఏ అత్వము? ఆత్మీయ అంధత్వం, దుష్టత్వం. అంటే అర్థం ఏంటి? దుష్టత్వం అంటే అర్థం ఏంటి? సమస్తమైన ఏ అత్వము? ఆత్మీయ అంధత్వం, దుష్టత్వం. దుష్టత్వం అంటే అర్థం ఏంటి? ఆత్మీయ అంధత్వం, దుష్టత్వం. దుష్టత్వం అంటే అర్థం ఏంటి? సమస్తమైన ఏ అత్వము? ఆత్మీయ అంధత్వం, దుష్టత్వం. దుష్టత్వం అంటే అర్థం ఏంటి?
వాళ్ళు బాధపడాలి, వీళ్ళు బాధపడాలి, వాళ్ళని కడిగేయాలి, వీళ్ళని తోమేయాలి, వాళ్ళని అనేయాలి, నా కోపం వస్తేనా, నాకు పట్టుదల వస్తేనా, నా పౌరుషం వస్తేనా, ఎదుటివాడు ఏమైపోయినా, ఇవన్నీ దుష్టత్వాలే. స్వస్థ బుద్ధి గల ఆత్మ నీకు ఉండాలి, క్షమించగల మనసు నీకు ఉండాలి, అర్థం చేసుకునే మనసు నీకు ఉండాలి. ఒంటి మీద గాయాలతో రక్తం కారిపోతున్నా యేసయ్య అర్థం చేసుకున్నాడు. ప్రభు వీళ్ళని అర్థం చేసుకున్నాను, క్షమించి, వీళ్ళకి తెలియదు ఇది అన్నాడు ఆయన. స్టెఫన్ రాళ్ల మధ్య రక్తాలతో కారుతూ, ప్రభు ఆయన ఎందుకు వీళ్ళ మీద మోపొద్దు, నేను వీళ్ళని అర్థం చేసుకుంటాను అన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం నీకు అర్థం కాదు, నీ భర్త నీకు అర్థం కాదు, నీ భార్య నీకు అర్థం కాదు, నీ తల్లిదండ్రులు నీకు అర్థం కాదు, ఎవరో నీకు అర్థం కాదు. నీకు దేవుడు ఎలా అర్థమయ్యాడు? ముందు నీ కుటుంబాన్ని అర్థం చేసుకో, అప్పుడు నీకు దేవుడు అర్థమయ్యే ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్ర. సమస్త దుష్టత్వమును, సమస్తమైన బయటికి కనపడే భక్తి కపటాన్ని మానేసి లోపల రుచిని పెంచుకునే ప్రయత్నం చేయి. కపటమును, అమ్మా, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలి కల్లా కపటం లేకుండా బతకండి. దేవునికి స్తోత్రం. చాలు చాలు, ఈ అవగాహన చాలు. నీలో మార్పుల వస్తుంది. ఎలాగా? కొత్తగా పుట్టిన, కొత్తగా జన్మించిన శిశువు వలె కల్లా కపటము లేని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా బ్రతకండి. అలా బ్రతికినప్పుడే దేవుని రుచి నీకు అర్థమగునుగాక. ఆమేన్.